వీరు ప్రేమ్ కుమార్, పద్మిని ప్రియ. వీరు విద్యానగర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. వారైనా గర్భఫలాన్ని పొందుకోలేదు. వారి హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు ఇద్దరు అంటే కండిషన్ బాగానే ఉంది, ఎవరిలోని ప్రాబ్లం లేదని ఏ డాక్టర్ని అడిగినా అదే చెప్పేవారు. కానీ ప్రాబ్లం ఏమీ లేదు, కానీ తను గర్భఫలం పొందుకోలేకపోయారు ఈ 7 ఇయర్స్లో. అలానే ప్రేమ్ కుమార్ గారు ఫ్రెండ్స్ ఎవరో ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారండి. చేసినప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు దైవజనులు అడిగారు, మీకు ఎవరు కావాలంటే కుమారుడు కావాలంటే దైవజనులు ప్రార్థన చేసి నీకు కుమారుడు పుడతాడు, వాడికి అన్నప్రాసన నేనే చేస్తానని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి వారిని పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు వారి పట్ల కార్యం చేసి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి బహుమానంగా ఇచ్చారు. ఆ బాబుకు కూడా దైవజనులే అన్నప్రాసన చేయడం జరిగిందండి. వీరికి వివాహం జరిగిన 7 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు. దైవజనుల ప్రార్థన ద్వారా వీరు పొందుకునే కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.